హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు ఎంతో కష్టపడి కష్టమైన ఇష్టంగా డైలీ 2 వీడియోస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకొస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి సపోర్ట్ వల్లనే మేము ఇంతవరకు వచ్చినాం దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా ఇలానే సపోర్ట్ చేయాలనుకుంటున్నాము. మార్నింగ్ వీడియోకి అయితే చాలా వ్యూస్ వస్తాయి, ఈవినింగ్ సిరీస్కి కొంచెం వస్తాయి దోస్తులు. ఆ ఈవినింగ్ వీడియో కూడా ఒక్కసారి చూడండి, నచ్చితేనే లైక్ కొట్టండి, నచ్చితేనే చూడండి, నచ్చకుంటే స్కిప్ చేయండి. చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టపడి మరి డైలీ 20-20 మినిట్స్ దగ్గరలో వీడియోస్ తీస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని సపోర్ట్ చేయరు. వీడియో నచ్చితే లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇక ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పల్లుడు పార్ట్ 14 అనమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైందో నా కొడుకు ఫోన్ చేస్తుండు. హలో. అమ్మా ఏడున్నవే? ఏడుంటా బిడ్డ, ఇంట్లోనే ఉన్నా. ఏమైందిరా ఇప్పుడు ఫోన్ చేసినావు? ఏం లేదు గాని కాదే, చెల్లెను బావను అద్దతులము తులము బంగారం పెట్టాలంటున్నావంట, ఏంది సంగతి? కాదే, మన పేరంటానికి వాళ్ళెందుకు తెస్తారు, వాళ్ళెందుకు పెడతారే? ఆ, నీ దాకొచ్చానా ముచ్చట? ఎవరు చెప్పిర్రా? నీకెట్లా ఎరకైంది? ఎట్లనో ఇరుకైంది. చెప్పు, ఎందుకు అడిగినవే? కావాలంటే నువ్వు చేపి, నా దగ్గర పైసలు ఉన్నాయి కదా, నేను ఇస్తా. నీ దగ్గర కూడా బాగానే పెట్టినా, ఆ పైసలతో చేపి రాదే. చెల్లెని బావని ఎందుకు అడుగుతున్నావు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అయ్యో, అందరు లగ్గాలైతుంటే అందరు ఆడవిలో ఎట్లా పెడతారు? నీకు తెలుస్తలేదారా? తల్లిగారింట్లా అన్నదో తమ్ముందో అయితే ఒక తులమో అత్తులమో పెట్టాలి రాడవిల్లా. అప్పటి నుంచి వస్తున్నదే కదా, ఇది కొత్తగా ఏమన్నా ఉన్నదా? పెద్దలు చెప్పిన మాటని నేను కొత్తగా చెప్పినా నువ్వు నన్ను తిడుతున్నావు. ఎవరు చెప్పారు చెప్పు? నీకు ఎట్లా అర్థమైంది? మీ నాయనకి ఇట్లా చెప్పిండా? ఇట్లా జరుండు, ఆయన లగ్గం చేస్తే ఏమనుకుంటుండు? నాయన ఎందుకు చెప్పిండే? చెప్పలే. ఇక చెల్లెకే ఏం చేస్తున్నావు అని ఫోన్ చేస్తే గిట గిట సంగతి అన్నయ్య నన్ను అప్పు తీసుకొని రా అని అంటుంది. వాళ్ళకు తింటానికే సక్కలేక మన ఇంటికాడనే ఉంటున్నారు. వాళ్ళు ఏమైనా తెచ్చుకుంటాను కానీ ఇబ్బంది పడుతుంటారు. అటుగాక నేను అదో ఇదో తెస్తూనే ఉంటా, మనం చూసుకుంటూనే ఉన్నాం. ఇక బావ పరిస్థితి అట్లున్నాక, చెల్లె పరిస్థితి అట్లున్నాక నువ్వు ఎట్లా అడుగుతావు, ఎట్లా తెమ్మంటావు అమ్మాలను? ఇప్పుడు అప్పు తెస్తారు బాగానే, ఎట్లా కడతారే? అవ్వా, నువ్వు కొంచెమన్నా ఆలోచిస్తావా లేదా? అయ్యో, మీ నాయన ఇట్లనే అంటాడు, నువ్వు ఇట్లనే అంటావు. మరి ఎడికైనా తెచ్చుకొని నాయన పుస్తమెట్టలు ఆడవిలని తేవాలి. మరి ఆడవిళ్ళకి నేను అప్పచెప్పినా ఏం చేసిండ్రా గంతగానం అట్లా చేస్తావు నువ్వు? అరే, ఆడవిల్లని దేవాలని మన రూల్స్ ఉన్నాయా అని? మనం మంచిగానే ఉన్నాం కదా, నేను బాగానే డ్యూటీ చేస్తున్నా. తీసుకోండి నా పైసలు పెట్టి, ఏముంది? ఆడవిల్లని దేవాలని ఏం రాసి పెట్టిరా ఎట్లా? ఏమో నాయన, నువ్వు తెస్తాన్నాక నాకేం బాధ. సరే వద్దని చెప్పు. ఇక ఉత్త పుణ్యానికి పెట్టిన ఈగ బట్టలు బియ్యాలన్నీ పోసుకుంటారేమో. ఇక ఏమంటావు? ఏమనటట్లేదు నాయన. నడుస్తుంది నడుస్తుంది. మీ బావది, మీ చెల్లెది, నీది, మీ నాయనది అందరిది నడుస్తుంది. నాదేం నడుస్తుంది ఇంట్లో? గట్లా మాట్లాడకమ్మా. వాళ్ళ దగ్గర లేవన్నప్పుడు ఊకో బిడ్డ, నేను ఎట్లకైనా తెచ్చి సంలాన్స్తా అని చెప్పాలి నువ్వు చెల్లెకు. అట్లా కాదు ఇట్లా కాదు తీసుకురావాలని వాళ్ళు ఇబ్బంది పెడితే ఏడికేం తెస్తారు చెప్పే అన్నిగానము. 1,50,000 తులం ఉంది, అంతగానం తెచ్చి ఎప్పుడు తెరుపుతారు, ఎప్పుడు అదవుతారు? అవ్వ, నువ్వు కొంచెమన్నా ఆలోచించాలి. ఏమని అంటేనే మీరు అందరు ఒకటే అని మాట్లాడుతావు. సరే నువ్వు తెస్తాన్నాక నాకేం బాధ, నాకేం పికరు. తీసుకొని రా 10 తులం బంగారం. నా దగ్గర అయితే లేవు నాయన. అరే, పొదుపు చిట్టిలో పైసలు రాపిస్తంటివి కదమ్మా, ఆ పైసలు పెట్టి తీసుకురా రాదే. తులం ఎందుకు, అర్ధ తులం చాలు. అమ్మో, పొదుపుల పైసలు నాకు అవసరం ఉన్నాయి నాయన. బయట చిల్లర చిల్లర అప్పులున్నాయి, అవన్నీ తీరిపోవాలరా. అమ్మో, నా పానానికి పెద్ద టెన్షన్ పడ్డది అది. నేను ఇయ్యను నాయన, ఒక్క రూపాయి నీ నాయనకి ఇయ్యను, నీకు ఇయ్యను. ఆగో, నిన్న మొన్ననేమో నేను 50,000 సాయం చేస్తా బిడ్డ, నేనే కట్టుకుంటా అని చెప్తివి పొదుపులో తెచ్చి. మళ్ళీ ఇప్పుడేంది నాకు చిల్లర ఖర్చులు ఉన్నాయి, నేను ఒక్క రూపాయి అంటే మరి నా ఒక్క పానం మీదనే పెడతారా అని? నాయన ఒక్క రూపాయి తేడు, నువ్వు ఒక్క రూపాయి తేడు, మరి పెళ్ళి ఎట్లా చేద్దాం అనుకుంటుర్రు? నీ నాయనని తెమ్మను. ఇంటి పెద్ద మనిషి నేనేనా? నేనేం తెస్తా? మీ నాయన ఇంత పొడుగు మాట్లాడతాడు కదా. ఓ 2-3 లక్షలు తెమ్మని ఎడికించాయా? అబ్బా, నాయన చేసుకొచ్చిన కష్టం నీ చేతినే పెడతాం. నేను చేసుకొచ్చిన కష్టం 10,000 దాకా ఇస్తా నెలకు. అవన్నీ ఎటు పెట్టినావు ఏం కథ? ఏమైనా ఇక అమ్మ నిజంగా మాట్లాడితే ఇక మంచిగా ఉండదు కానీ తీసుకురా. 50,000 కాదు, 1,00,000 రూపాయలు తీసుకొని రా, నువ్వు మంచిగా ఉండదమ్మా చెప్తున్నా. ఏమైందిరా నీకు? ఎప్పుడు ఇట్లా మాట్లాడేటోనివి ఇప్పుడు ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు? మీ చెల్లె ఫోన్ చేసిన సంది మారిపోయినట్టున్నావు. ఏమేమి నేర్పిందిరా మీ చెల్లె? అట్లా కాదన్నా, ఇట్లా అమ్మ మీద ఇంత భారం వేయాలన్నా అమ్మ మీదనే ఎత్తేయాలి అని చెప్పిందా? అందుకే ఇట్లా మాట్లాడుతున్నట్టు నాకు ఎరకనే పాటు. ఏ చెల్లి ఎందుకు చెప్తుందమ్మా? చెల్లి ఆమె పని ఆమెనే చూసుకుంటుంది. ఆ పుల్ల మన దగ్గరకు వస్తుంది ఎప్పు. ఇంట్లో పని మొత్తం పని మనిషి లెక్క చేస్తుంది ఈ మధ్య. ఈ అవ్వ, నువ్వు అయినా ఇట్లా షీప్గా తీసి పడేస్తావు బావను చెల్లెను. సరే ఇంటికి వచ్చినాక మాట్లాడదాం. ఫోన్లోనే పంచాయతీ పెట్టుకుంటట్టే ఉన్నావు. దా ఇంటికి రా మాట్లాడదాం. మంచిది మంచిదమ్మా. అమ్మో లతమ్మ, ఏం తెలియనట్టే ఉంటది. హాగో సాటుంగా వాళ్ళ అన్నకు ఫోన్ చేసి చెప్పినట్టుంది. ఇదేమైనా తక్కువడా? నేను ఇంక ఎరక లేకుండానే అడుగుదాం, వసూలు చేద్దాం అనుకున్నా. ఇంకెరక అయింది, ఏడిస్తాడు. నీ అవ్వ తులం బంగారం నా పన్న మీదనే పడతట్టుంది. ఇక మెల్లగా వీళ్ళ దగ్గర దొబ్బి ఆ పొదుపు షీట్ల పైసలు అక్కడ అక్కడ అప్పులు కట్టేస్తే నా పానం నిమ్మలం అవుతుంది అనుకుంటే అవ్వ ఎటు కాకుండా అవుతుంది. ఏం చేయాలి? ఏడు దొంగ సాటుగా చేద్దామన్నా దొంగ బయట పడుతున్నా. అమ్మా,
ఏంద్రా? కాదు లత, నీకు ఈ డ్రెస్సులలో తిరగక బిడ్డ అని ఎన్నిసార్లు చెప్పాలి? రేపు రేపు కోడలు వచ్చే టైం అవుతుంది. ఆ మీ వదిలే ముందు గిట్లనే వేసుకొని తిరిగితే ఎట్లుంటది బిడ్డ? అది గిట్ల వేసుకుంటా అని చెప్తుంది, అప్పుడు ఎట్లుంటది? అయ్యో, ఏమైందమ్మా? నిన్న మొన్న ఒక్క మాట అనకపోతివి, ఇప్పుడే సీరియస్ అవుతున్నావు. ఏమైంది? ఎవరన్నా ఏమన్నా అన్నారానే? ఎవరి మీద కోపమో నా మీద తీస్తున్నవా ఏంది? ఎవరి మీద కోపమో నీ మీద ఎందుకు తీస్తా? ఉన్నది ఉన్నట్టే అంటున్నా. ఈ డ్రెస్సులలో ముద్దుగా లేవు, ఇంట్లో పెళ్ళైన ఆడవిళ్ళకి ఇట్లా తిరగొద్దని చెప్తున్నా. ఎందుకమ్మా అట్లాంటావు? నేను పెళ్లి కాకముందు గిట్టనే అలవాటైంది, పెళ్ళైనాక గిట్ల గిట్లనే వేస్తూనే ఏమైనా కొత్తగా ఉన్నదా అని? అయినా మీ అల్లుడు కూడా ఒక్క మాట అన్నాడు, ఏ డ్రెస్సులు ఎందుకు వేస్తున్నావని. మరి నువ్వెందుకు అంటున్నావమ్మా? నీ కోడలు వచ్చినా నీ కోడల్ని ఇట్లా వేయమని. లేకపోతే నీ కోడలు వేసుకున్నది అనుకో, నువ్వేమని అంటావా అని? వద్దు అని అంటే అది ఇంటదా చెప్పు? ఎందుకు విన్నది? నా మాట వినకుంటే నా ఇంట్లోకి వెళ్ళాలి ఎవరైనా సరే. అంటే ఇండైరెక్ట్ గా నన్నే అంటున్నావా అమ్మ నువ్వు? అంటే నేను నీ మాట ఇంటలేను కదా, డ్రెస్సులు వద్దు చీరలు కట్టుకుంటే డ్రెస్సులు వేసుకుంటున్నా కదా, అందుకే ఇంట్లోకి వెళ్ళాలని ఇండైరెక్ట్ గా నన్నే అంటున్నట్టు నువ్వులే. అగో, ఎటు పోయి నీ దగ్గరికి తీసుకొస్తావు పంచదంతా? నేను ఎవరినైనా, మీ వద్దనైనా నిన్నైనా అని అంటున్నా, నిన్నే అంటున్నాను బిడ్డ. ఎందుకు అట్లా చిన్నదానికి పెద్దదానికి ఫీల్ అవుతావు? చేసిందంతా చేసి నిమ్మలంగా అమ్మ అనుకుంటొస్తున్నావు. నేనేం చేసినమ్మా? ఎందుకు ఏమైంది? ఏమయ్యేదేంది? మీ అన్నకు ఫోన్ చేసి చెప్పినావంట కదా ఇట్లా అమ్మ బంగారం అడుగుతుందని. ఆడు ఫోన్ చేసి నా క్లాస్ వీకిండు. అయ్యో, ఇగో అప్పు కావాలి కదమ్మా, ఇప్పుడు పుస్తకం పెట్టల కంటే 1,50,000 కావాలి. ఆగా పైసలు ఏడికేం తెద్దామంటే ఇక అన్నకు జర పెద్ద పెద్దలు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మిత్తికి తెచ్చిస్తాడేమో, మెల్లగా తీర్పుకుందామని చేసిన. ఎందుకంటే ఎందుకు అని అడిగిండు, చెప్పిన. కాదంటే తప్పేముందమ్మా? తప్పేముంటదిరా? ఏముండదు. ఆయనకి తెలియకుండా చేద్దామంటే చెప్పినావు కదా, ఇంకేముంది? సరేతి, ఏం దేకురి, పుణ్యానికి పెట్టిన బట్టలు కట్టుకోరి, పుణ్యానికి వచ్చిన బియ్యం పోసుకోరి. ఇక పుణ్యానికి తిరుగుర్రి, ఇక కార్లల్లో బోర్లల్లో తిరుగుర్రి, షాపింగ్కు అన్నిటికీ తిరుగుర్రి. నేనేం రాంది అమ్మ షాపింగ్కి, దానికి దీనికి. నాకేం అవసరం చెప్పు? మీరే వేయరారి, మీ అమ్మగారు కదా, మీ మడదల్ని మీ వదినని అందరినీ తీసుకొని పో, మీ అక్క పిల్లల్ని మీ చెల్లె పిల్లల్ని. నేనెందుకు వస్తా? అయినా నా మొగడు కేర్ లేడు నీకు, నేను కేర్ లేను. నా మొగని మీద చింత చేయవు, నా మీద చింత చేయవు, మేము ఉన్నామని అసలు ఆలోచన గిట్ల ఉండదు నీకు. మేము ఏం రామ్తీయమ్మా, నాకు బట్టలు గిట్ల ఏమి ఇప్పియకు. కావాలంటే మీ అల్లుడు ఇప్పిస్తాడు అప్పు సప్పు వేసి, నువ్వేం తేకు. తేవద్దంటే ఎట్లా? అందరిలో నువ్వాయే. ఇప్పుడు ఆడవిళ్ళకు పెద్ద పట్టు చీర తీసుకోవాలి కదా బియ్యాలు పోస్తందుకు. ఇక తేకుంటే బియ్యాలు వేయకుంటే అందరు ఉంచరా నన్ను? అందరి కోసమన్నా పోయాలి, తప్పు తాది. నీ సొమ్ము మాకు తినుడు దత్తం లేదు కానీ మా సొమ్ము నువ్వు తినుడు చాలా దత్తం ఉంది తీ. ఇక అదే కంటిన్యూ అవుతుంది పాటు. ఎందుకమ్మా? ఇంకొక మంచి మాట చెప్పుదామని వచ్చిన ఈడిదాకా, ఇక ఇంతెళ్ళమే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. ఏందా మంచి మాట చెప్పు? మంచి మాట నువ్వు చెప్పకపోయినావు, నీ నోటి నుంచి చినకపోయినా నేను మంచి మాట ఏంది? మీ అల్లుడు మొన్న పెట్రోల్ బంకులా ఒక నెంబర్ ఇచ్చిందంట. ఆ నెంబరుకు ఇక పాత ఓల్డ్ కప్పులు రావాలంటే పెళ్ళమ్మ కూడా రావాలి, వాళ్ళకు ఒక గిఫ్ట్ ఎండు కాయని ఇస్తాము, ఇక దేవుని పిల్లలు ఇస్తాము అని చెప్పిరమ్మా. ఇక నీ పేరు నాయన పేరు రాపిచ్చినట్ట మీ అల్లుడు. ఇక ఫోన్ చేసిరు, ఇప్పుడు వస్తే గిఫ్ట్లు ఇస్తామని చెప్పిర్రు. ఇక అత్తమ్మని మామని పంపిద్దామే, ఒకసారి ఉన్నారా లేరా అరుచుకొని రాపో చెప్పి రాపో అని అన్నాడు మీ అల్లుడు. అందుకే ఈడిదాకొచ్చిన. నువ్వేమో నా మీద సీరియస్ అయి మాట్లాడుతున్నావు. ఏంటేంటి? నా పేరు మీ నాయన పేరు రాసిర్రా? ఓ అమ్మో, ఎండికాయలు ఇస్తారంటనా? ఓ అమ్మో, ఆ ఎండి ఇస్తే ఏదో ఒకటి మెట్టెలన్నా ఏదో ఒకటి చేపిస్తా కదా బిడ్డ. పాప అన్నాడు, మీ నాయనకి చెబుదాంపా. ఏడి అల్లుడు ఇక్కడ వాయే? ఇంకా చీరలు గిట్ల ఇస్తారా? ఓ అమ్మో, ఎండి విగ్రహాలు గిట్ల ఇస్తారా? సరే సరే జరుండి బిడ్డ, ఏం ఫీల్ కాకరా. ఏదో నవ్వుకుంటా ఒక మాట అన్నా కాదని ఫీల్ అయితే వారా లత? ఊకో. నువ్వు సీరియస్ గానే అన్నావమ్మా, నవ్వుకుంటే ఏమనలే. సరే, మీ అల్లుడి దగ్గరకు పోయి అడిగి వస్తాగు. అల్లునికి గిట్ల గిట్ల అన్నది మా అమ్మ అని చెప్పేవి బిడ్డ. ఏదో మాట వరుసకు ఒక మాట అన్న బిడ్డ, కళ్ళు అన్నప్పుడు అన్నదారా? బిడ్డ అన్నప్పుడు పడాలి కదా. ప్రతి దానికి సీరియస్ అయితే ఎట్లా చెప్పు? ఊకమ్మ, అల్లునితో అనకు, మళ్ళీ ఆయన సీరియస్ అయి ఫీల్ అవుతాడు, నా పెళ్ళాన్ని ఎందుకు అనవని నాతో పంచాయతీకి వస్తాడు. ఊకో ఊకో. నాకు ఆ పొద్దు సంధి అలవాటే కదమ్మా. మీ అల్లుని దగ్గర ఏం మాటలు మాట్లాడంతి? అరే ఊకో బుజ్జమ్మ, ఏదో నవ్వుకుంటున్నా సీరియస్ అయితే ఊకో. అత్తమ్మా, లత అత్తమ్మ ఉన్నదానే? ఇగో ఈయనే ఉన్నది బావా. ఈయనే ఉన్నాయి అల్లుడు. ఏమైందయ్యా? ఏం లేదత్తమ్మా, పెట్రోల్ బంకులో మొన్న కూపన్ కార్డులు తీస్తుంటే ఇక నీ పేరు మామ పేరు పెట్టి ఒక కార్డు తీసిన. ఆ లక్కీ డ్రా నాకు వచ్చిందంట. ఇక నువ్వు మామ పోయా గిఫ్ట్ అందుకోవాలంట అత్తమ్మా. పోతారా మరి? ఎండిది ఏమేమో ఇస్తారంట అత్తమ్మ, ఏమో చెప్పిరు. మీ బిడ్డనైంది చక్కగా. మరి పోతారా వద్దా చెప్పురి? ఓయమ్మో, అల్లుడు ఇంత ప్రేమతో మా పేర్లు రాస్తే పోమా అయ్యా తెచ్చుకోమా. ఇక ఆ ఎండికాయలు ఇస్తే మెట్టెలకో లేకపోతే పిల్లకు ఏదానికో అవసరం పడతాయి కదా అయ్యా. ఇన్ని పైసలు మిలిగినట్టే కదా. అమ్మో, మంచి పని చేసి నేను అల్లుడు. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తావయ్యా అల్లుడు, నా బంగారు కొండ. అదే అత్తమ్మా, ఇక మా అమ్మ పేరు మా నాయన పేరు రాదామనుకున్నా కానీ వాళ్ళు చాలా దూరం ఉన్నారు కదా. అయినా వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉండయి. ఇక మీరైతే జర తెచ్చుకుంటారు కదా ఇష్టంతో పోయి అనేటి మీ పేరు రాసిన.
అమ్మో మంచి పని చేసినావు నాయన. మీ అమ్మ పేరు మీ నాయన పేరు రాస్తే వాళ్ళు తెచ్చుకోకపోయినారా? అయినా మీ అమ్మకి అందం సందం కొడతాయా? ఏ నగా నక్లేస్ వేసినా అందం కొట్టాయి. అగో నేను చూడు తెల్లగా బుర్రగున్నా ఎంత ముద్దు కొడతాయో. నా పేరు రాసి మంచి పని చేసినావు తీ. దీని సోకులు చల్లగుండా మా అత్తకేమో మంచిగా కుట్టాయంట, దీనికేమో మంచిగా కుడతాయంట. ఈ అవ్వ తల్లి అని బయట పెట్టుకుందినా, తల్లి అని దాచి పెట్టుకుందినా నాకు ఎటు అర్థమైతలేదు. దీని గుణం పాడుగాను. అమ్మా ఏం వండుతున్నా వేయాల ఆదివారం? చికెన్ తెచ్చిండు బిడ్డ మీ నాయన, చికెన్ వండుతున్నా. చికెన్ ఏందమ్మా చీపుగా, మటన్ తెచ్చి ఉండొచ్చు కదనే. అంటే మటన్ ఎక్కువ రేట్ అని చికెన్ తెచ్చిండా? ఓయమ్మో, ఇన్ని రోజుల సంది చికెన్ అంటే ఇష్టం అమ్మా, చికెన్ వండమ్మా అనేది. ఇంకా పెళ్లి కుదిరిందేమో ఇక ఆ కాడ నుంచి ఇక అత్తగారు మటన్ తింటారేమో వారం వారం, అందుకే అలవాట్లు పడ్డాయి. ఏ అట్లా కాదమ్మా, మటన్ తింటే బలం వస్తుందని చెప్పిండు మీ అల్లుడు. ఇంకా అందుకే అడుగుతున్నా. ఏమమ్మా నాయన దగ్గర పైసలు లేనట్టు ఇంకేదో ఒకటి తెచ్చిండు. ఇక మీ అత్తగారింటికి పోయినాక తిందువు తీ బిడ్డా. ఏమమ్మా మా అత్తగారింటికి పోతే ఇప్పుడు మా అత్త నేను మేమే ఉండం కదా. ఇక మాడవిల్ల వాళ్ళ ఆయన అందరు ఒకటే ఇంట్లో ఉంటారంట. ఇంకా అందట్లా నిమ్మలంగా తినొస్తాది. అవునమ్మా నిజంగా. ఏముంటావో ఏం సంసారం చేస్తావో ఆ ఇంట్లో. మీ అత్త చాలా గయ్యాలది. మీ ఆడవిల్ల జర మంచిదేనంట. ఇక కోపం వస్తే ఇక పెడా పెడా అంటదంట. కానీ మీ అత్తతో నీ కూడా చాలా వరకు కష్టమంట బిడ్డ. ఎట్లేగుతావో ఏమో. ఎట్లయింది ఏగేది? ఆమె మాట అంటే నేను మాట మాటకంట. నాకు తెలివిలేదా అని. ఇంకా మా ఆడవిళ్ళను ఎన్ని రోజులు ఉంచుతారో. నా పెళ్ళైనాక పంపిస్తా అని అన్నారు. ఏమో చూద్దాం. ఇంక అట్లనే ఎక్కువ తక్కువ నకరాలు చేసిరనుకో బిడ్డే తల్లి, ఇంకా నేనే బయటికి వచ్చేస్తామ్మా. కిరాయి కన్నా వచ్చేస్తా కానీ వాళ్ళందరి దగ్గర నేను ఉండలేనే. నాకు కూడా డౌటే బిడ్డ. మీ అత్త అయితే అమ్మో నెగలలేమంట. ఇక వాళ్ళ అల్లుడు మనూరే కదా అన్నది. ఇక వాళ్ళ అల్లుడిని శిర పెడుతుందంట బాధ. ఇక నిన్నెన్ని బాధలు పెడుతుందో ఎట్లా చేస్తుందో తల్లి నాకే అర్థమైతే లేదు. ఎవ్వరి గురించి లేదు కానీ బాధ మీ అత్త మీదనే ఉన్నదిరా. ఏం చేస్తున్నారే? ఏం లేదు పెద్దమ్మా. తిన్నవా? తిన్న తిన్న బిడ్డ. నువ్వు తిన్నవా? ఏడక్క ఇంకా తినలేదు. కూర పొయ్యి మీద ఉంది. ఇక తినాలందరం కలిసి. మీ మడితే ఎటు పోయిండో ఏమో. అవునా? ఇక మా మరిది కోసానికి చూస్తే మీకు ఎండబెట్టినట్టే గాని మీరు తినకపోయారు తల్లి పిల్లలు. ఆయన వచ్చినాక మెల్లగా తింటాడేమో. తినాలక్క. తిందామంటేనేమో నాయన రావాలి అమ్మ రావాలి అందరం కలిసి తింటేనే ఈమెకు నిమ్మలంగా ఉంటుంది నీ బిడ్డకు. అవునా అమ్మ? మీ అత్తగారింటికి పోయినాక మీ అత్త మీ మామ నీ మొగడు మీ ఆడవిల్ల మొగడు అందరు వస్తేనే తింటట్టున్నావుగా. అట్లా ఏం లేదు పెద్దమ్మ. ఏదో ఇక అలవాటు అయింది. ఇంకా ఆడిపోయినాక మీ అల్లుడు ఒక్కడుంటే చాలు అంతే. అదే అంటున్నా. ఏదో పాపం పోయిన మీ అత్తను దగ్గరికి తీసినావనుకో, అమ్మో దాంతో దోస్తాను చేస్తే ఆగమే బిడ్డో. అది చాలా ఖతర్నాకుది. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నా. అవును పెద్దమ్మ. ఇప్పుడే చెప్తుంది అమ్మ. ఇంకా అయినా ఆమె చూస్తేనే అర్థమైందిలే. అప్పుడప్పుడు ఫోన్లా మీ అల్లుడు కూడా చెప్తుంటాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నీకు వస్తుంటే నీకే అర్థమవుతుందని చెప్తుంటాడు పెద్దమ్మ. పెద్ద పీచి మొక్కందంట. వారానికి ఒకసారి ఇట్లా కూర తెచ్చుకుంటందుకు ఏం కడి చేస్తుందంట. అమ్మో దాంతో ఎట్లా నిలుగుతావో ఏమో బిడ్డ. అటుగాక మీ ఆడవిల్లతో కూడా నెగిలాలే. నేను పోయినాక వారం 10 రోజులు చూస్తా పెద్దమ్మ. ఇంకా నాకు కోపం వచ్చిందనుకో ఎలగొడతా. ఆమె నన్ను ఉండాలి ఇంట్లో నన్ను ఉండాలని చెప్తా. అప్పుడు ఆమెను పంపిస్తారు కదా. అవును బిడ్డ అదే పని చేయి. మరేంది అసలు ఎవరన్నా అమ్మగారింట్లో సంసారం చేస్తారా పెద్దమ్మ? అసలు ఏందో అలా గావురం నాకేం అర్థమైతలేదు. ఆ గౌరవం అంతా మీ అత్త నుంచి వెళ్ళింది బిడ్డో. మీ అత్తనంట ఉన్నొక బిడ్డను పంపియనమ్మా ఇరుట ముంచుకుంటా అల్లుణ్ణి అని చెప్పిందంట. ఇక దాని మాట పట్టుకొని ఉన్నారంట. ఉండి ఉండి ఇప్పుడంట అల్లుడిని అసలు కేరే చేయదంట. అల్లుని ఒక కొడుకు లెక్క చూడదంట, అల్లుడు లెక్క చూడదంట. చీప తీసి పడేస్తుందంట బిడ్డ. పాపం కూరగాడు మంచోడే, ఇక మనూరోడే తెలుసు కదా. ఇక అన్న మంచోడే గాని ఇక వస్తుంటే ఇక పని చేయడు పాట చేయడానికి చీప తీసి పడేస్తుందంట అత్త. పెత్తనం మొత్తము అత్తదే నడుస్తుందంట కదా మీ ఇంట్లో. అంత సీన్ లేదు పెద్దమ్మ. మీ అల్లునికి 40,000 45,000 జీతం వస్తుంది. అన్ని వేలు అమ్మ చేతిలో పెడితే నేను ఊకుంటున్నా? పెళ్ళైనాక ఒక నెల 2 నెలలు చూస్తా. పెత్తన మొత్తం నేనే తీసుకుంటా. ఇంకా ఆమె చేతిలో పెడితే ఆగమే. మా బతుక ఆగమైతుంది ఆఖరికి. అదే పని చేయరా. ఇక మెల్లగా అల్లుని బిడ్డను అందరినీ జాత్తది. హౌషెల్లే బంగారం ఎంత పెడుతురంటే మరి అత్తగారి ఇట్లా ఇంత పెట్టాలి కదా. మరి ఏం పెడతారంటే ఎంగేజ్మెంట్ కు? ఏమో అక్క, మనం ఆయన మాట్లాడినామా మాట్లాడలేదు. ఫోన్ చేసి మాట్లాడదామంటే ఏమో అది పెడుతుందో పెట్టదో అక్క. మొత్తం మీరే పెట్టాలి, నా దగ్గర ఒక్క రూపాయి లేదు అని కదా అయ్యాలని. ఏం పెడుతుందో అక్క, పెట్టనట్టే ఉంది. దండగ కావచ్చు. అదేంది అట్టెట్లా పెట్టదు? ఆడవిలా పుస్తమిట్టలు తీసుకురావాలి. ఇప్పుడు అత్త అన్నప్పుడు ఎంగేజ్మెంట్ కు ఒక బటు పెట్టాలి, మళ్ళీ పెళ్లికి కమ్మలు చేపియాలి. ఇంత ఆలగిట్లా పెట్టేది ఉంటే చెల్లె. నువ్వు పెడతలేరు అది దగ్గర లేవని నేసి అప్పుడు దాకా టూకునేవు. అది ఎట్లా రచ్చ రచ్చ చేస్తుంది ప్రతి దాంట్లో లేక్షాతలు. మనం గట్లనే దాన్ని రచ్చ రచ్చ రేపాలి. అవు బిడ్డ, జర ఫోన్ చేసి అడుగురా మీ అత్తమ్మని. మరి అత్తమ్మ ఎంగేజ్మెంట్ నాకు ఏం చేపిస్తున్నావు, ఎటువంటి డిజైన్ చేపిస్తున్నావు కమ్మలని అడుగురా. అవునమ్మా అడుగు ఏమంటదో చూద్దామి.
ఏమమ్మా మీ అల్లుడు చేపిస్తాడు తీయే, మళ్ళీ మీ అల్లుడికి తెలిస్తే నాకు చేయక మా అమ్మకి ఎందుకు చేసినావు, ఆమె చేపియదని నీకు ఎరకనే కదా అని అంటాడే. ఏం వద్దులే. అరే మొగంది అలాగుంటది, అత్తది అలాగనే ఉంటది. నువ్వు ఆయన తెలియకున్నా సరే ఫోన్ చేయరా, మీ అత్తని అడుగు, దాని తిమ్మిరి తీయాలి ఏమనుకుంటుంది. అమ్మో పెళ్ళి అంటే ఉత్తదని అనుకుంటుంది, టీక్ టాక్ తయారైపోతే అయ్యేపోతుంది అనుకుంటుంది, కానీ రూపాయి ఖర్చు పెట్టేది లేనట్టుంది మీ అత్తది. మొత్తం మా అల్లుని పానం మీదనే పెడతట్టుంది కదా. అవును పెద్దమ్మ, ఆయన 10 లక్షల చిట్టి పెళ్లి కాకముందుకు వేసిండంటే ఇంకా 2 నెలలు అయితే అయిపోతుందంట. ఇంకా అది లేబట్టి పెళ్ళంతా చేస్తా, మీ అమ్మని మీ నాయనని గిట్లా ఏమి ఇబ్బంది పెట్టనని మాట్లాడిండు పెద్దమ్మ. అంతా మీ అల్లుని మీదనే జరుగుతుంది. అదేంటమ్మా, ఎవరైనా తల్లిదండ్రుల మీదే ఉంటది. ఇప్పుడు పిల్లగాని మీద అంటే 1 లక్షనో 2 లక్షలు తీసుకొని రమ్మంటారు, కానీ ఈ పిల్లగాడే మొత్తం చేస్తే ఎట్లా బిడ్డ, రేపు మీకు రూపాయి ఇంకా కేసుకోవాలి కదా. ఏమోనే, మా అత్త మీది సంసారం ఉంది, ఓమ్మో కథ అంతా వేరుందమ్మా, నేను పోతేనే మారుతుంది ఆ కథ. ఏందో అలా సంసారం చూస్తే ఒక్కొక్కసారి నాకు పిచ్చులు లేస్తుంది. అవును చెల్లె, ఇక బుజ్జమ్మ ఇంకా పరిచయం అయిందేమో అల్లునికి, ఇక రోజు ఫోన్ మాట్లాడుతున్నట్టుంది. ఇక అలా ఇల్లాకిలు ఎట్లుంటది, వాళ్ళు ఎట్లెట్లా మాట్లాడతారు, వాళ్ళ సంసారం ఏంది అని ఈమెకు అప్పుడే అర్థమైంది అల్లుడు చెప్తుంటే. అందుకే ఇట్లా అంటుంది చెల్లె. రేపు అది ఇంట్లో అడుగు పెట్టంగా ఈమెకి అర్థమవుతుంది పాటు, ఎవరు మంచోళ్ళు ఎవరు షెడ్డోళ్ళు ఎట్లుండాలి వాళ్ళతోనని ఈమెకి తెలిసి వస్తుంది చెల్లె. మనం చెప్తే అర్థం కాదు ఇప్పుడు. అవు పెద్దమ్మ, మా ఆడవిల్ల కూడా బంగారం పెడుతుందా నాకు? అవును బిడ్డ, మన ఆచారం ప్రకారము పెట్టాలి, ఆడవిల్ల పావులెత్తో అత్తులము బంగారం పెట్టాలి, పుస్తమెట్టలు. ఇక మరి ఏమంటారు అమ్మా, ఇప్పుడు బిడ్డ పెట్టాలంటే అల్లుడు కష్టం చేయాలి కదా. అల్లుడేమో తినా పండ, ఇంకేం కష్టం, మన చేతిలో పైసలు ఉన్నాయి పెట్టకపోయినాడు. ఇక తల్లి ఏమో పెట్టాలంటుండొచ్చు, ఇక బిడ్డ దగ్గర ఏమో ఉండయి, మరి ఎట్లా చేస్తారా అమ్మ. ఇక అల్లుంతాలైతే పెట్టాలిరా. ఈసారి మీ అల్లుడు ఫోన్ చేస్తే మెల్లగా అడుగుతా పెద్దమ్మ. అవును లతక్క ఏం చేపిస్తుంది నా కోసం అని అడుగుతా, ఏమంటాడో చూద్దాం. అవును మమ్మీ, అడుగు అడుగు, ఏమంటాడు నిజంగా. ఈ పెంటి ఉన్నదో ఈడ్చుకొని వన్యదో. ఓ పెంటవ్వా, ఉన్నవానే? పెంటవ్వా. ఎవరమ్మా? వస్తున్నా. ఏంటిదే లచ్చి, ఏమైంది ఇట్లొచ్చినావు? ఏం లేదు గాని ఆషాఢం కదనే, ఇక నా బిడ్డ వచ్చింది ఇంటికి, గోరింటాకు కావాలి, మీ ఇంటెంకల చెట్టుకు ఉండేది కదనే, కొంచెం తెంపియరా, అదే తీసుకొని పోతా. అయ్యో లేదవ్వా, ఉన్న కాడికి మొన్న అమ్మ కోడలికి తెంపి పంపించిన, ఇంకా గిత్తతుంటే నేను నా బిడ్డ పెట్టుకున్నాము. అయ్యో మొత్తం మొండిగా అయిపోయింది దాని చెట్టు. ఒక 2 3 ఆకులు ఉన్నా సరే నా కోడలు మట్టుకు నా బిడ్డ మట్టుకు ఇయ్యరాదే. ఏంది 2 3 ఆకులు నీ కోడలికి నీ బిడ్డకి ఇద్దరు కావాలనా? ఇంకా నీకు గిట్ల జరపోయినంత దేవుళ్ళు ఆడొద్దు. అయ్యో జర చూడు పెంటవ్వా, ఆ బోడదాని ఇంట్లో మస్తుగున్నది గాని నేను దాంతో మాట్లాడతలేనే. నువ్వు మాట్లాడితే జరంత పోయి తెంపుకరాపోరాదే. అమ్మో దాని జోలికి నేను పోను తల్లి, అదొకనాడు కలమా కోసానికి పోతే నానా బూతులు తిట్టింది. దాని ఇంట్లో నేను ఎందుకు పోతా, దాని చెట్ల మీద చెయ్యి ఎందుకు వేస్తా, నేను పోను తల్లి. అయ్యో మరి ఎట్లా, నేను ఈ చెట్టు మీద ఉంటదనే ఆశతోనే వచ్చిన, ఈడదాకా వచ్చేసరికి నువ్వు లేదని చెప్తివి. ఆ బోడదాని దగ్గరికి, అరే మీ అల్లుడు బాగా పోతాడు కదనే, వాళ్ళతో బాగా దోస్తాను చేస్తాడు కదా అలా కొడుకుతోని, మరి పొయ్యి మీ అల్లుడిని జరంతా తెంపుకరమ్మని. అవ్వు మా అల్లుడు బాగానే దోస్తానే చేస్తాడు, రోజు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. సరే జరుండు మల్లుని పిలిచి అడుగుతా. ఏమమ్మ మళ్ళా ఏం పని చెప్పండి, గోరింటాకు తెమ్మని చెప్తుంది మా అత్తమ్మనే ఫీల్ కాగలనే అల్లుడు. ఏం గాడిది అత్త చెప్పిన పని కాదనుకుంటా చేస్తాడంట కదా మీ అల్లుడు. మరి నువ్వు చెప్తే చేస్తాడు, జర చెప్పే నీకు పుణ్యం ఉంటది గాని. జరుండు ఓయ్యా. అమ్మ లత, జర అల్లుని విలువ బిడ్డ, జర బయటికి రమ్మను, బయటికి వెళ్ళమను. బావా అమ్మ పిలుస్తుంది, బయటకు పిలుస్తుంది పో. జర రమ్మను బిడ్డ, పనుంది. అవు గాని మొన్న పెట్టిన మల్లెపూలు ఇంకా చెక్కు చెదరకుంటున్నాయి, ఎక్కడివి అవి, ఎవరి చెట్టుకి తెంపుకొచ్చిండు? ఏ చెట్టు కాదు, ఇక నా బిడ్డ ఆన్లైన్ లో బుక్ చేసినుండే. ఏ చెక్కు చెదురుతలేవు, అవి ప్లాస్టిక్ మల్లెపూలే. అసంటి కావాలంటే నా బిడ్డ దగ్గరకు వచ్చి బుక్ చేయించుకో ఆన్లైన్ లా, మంచిగా ఉన్నాయి తెలుసా, రియల్ పూల లెక్కనే కొడతలేవే. ఓ సినీ చిత్రం పాడుగాను, ఆఖరికి పువ్వులు గిట్లా రెడీమేడ్ పువ్వులు వచ్చినాయి. అవ్వా ఇదెక్కడ చిత్రమే బాలున్నది. అచ్చమో మన చెట్టు మీకు తెంపి అల్లి పెట్టిన మల్లె పూలోలే ఉన్నాయి, వాసన వస్తలేవేమ్రా, ఇంతింత దొడ్డు మొగ్గలున్నాయి అని అనుకుంటున్నా, ఇదా కథ. అవు మరి ఏమనుకుంటున్నావు పెంటవ్వ మజాక? పెంటవ్వకు అన్నేరకనే, చూస్తందుకు ఓల్డ్ మోడల్ లెక్క కొడుతుంది కానీ చేసేటివన్నీ గోల్డ్ మోడల్. అత్తమ్మ ఏమైంది? ఏం లేదు అల్లుడు, గబ్బోడ సుజ్జున్న చూడు, దాని ఇంటికి పోయి జరా మైదాకు దింపుకరా రాదయ్యా. అగో గీ అవ్వకు కావాలంట, అలా బిడ్డ వచ్చిందంట ఇంటికి, అటుగాకాల కోడలు గిట్ల ఇంత నూరి పంపిస్తుందంట, జర దింపుకరా పోయి ఒక కవర్లా. ఏందత్తమ్మా, మైదా కోసానికి నన్ను వీళ్ళు కూడా అవసరమా? అవ్వా పోను నేను పోను తల్లి, ఆ ముసలి తిట్టిపాడి చేస్తుంది వాళ్ళ ఇంట్లో.
అయ్యో జరవో బిడ్డ, మీ అత్త మాట కాదనవంట కదయ్యా. అదే మా అత్త మాట కాదనకుంటా గిన్ని రోజులు ఉన్నా కాబట్టి గిట్ల చేస్తురు, నన్ను షీప్గా తీసి పడేస్తురు మా అత్తగారు. ఎందుకు అల్లుడు అట్లా మాట్లాడుతున్నావు? నిన్ను ఎల్లు తక్కువ చేసినయ్యా, ఎల్లు తక్కువ చూసినయ్యా? నా కొడుకుని ఎట్లా చూసినాను? నా కొడుకు కంటే ఎక్కువ అన్నట్టు నిన్ను చూసిన. అయ్యో, చూసి చూసి గిట్లనే పెక్కున్నదంతా నాకు ఎరుకనే. ఏ ఊకో పెంటవ్వా, నీ అల్లుడు అప్పుడప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడతాడు కానీ మంచోడమ్మా. జరపో కొడుక పోయి గోరింటాకు దింపుకరా పోరా ఆయన. నీ అవ్వ, మా అత్త చెప్పినందుకు కాదు, నువ్వు చెప్పుతున్నావు ఇంతగానం కాబట్టి పోతున్నది. ఈ అవ్వ, ఇంతవరకు నా పెళ్ళం కోసమే నేను గోరింటాకు దింపకరాలేదు. ఈ ముసలివి నా ఇంట పడుతున్నాయి. తెచ్చితో ఒక బాధ ఉంది, తేకుంటే ఒక బాధ ఉంది. అదేంది పెంటవ్వా, నీ మాట కాదని నా మాట ఇనిపోతుండంట పిల్లగాడు. ఎందుకే, ఏమైంది? కోపంగా ఉన్నాడు. అల్లుని కత్తకు పడతలేదానే? ఏం లొల్లి పంచాలని ఈ మధ్య? ఏం లేదే. ఇక ఎన్ని రోజులంటే ప్రేమ చూపియాలి చెప్పు? ఎన్ని రోజులకైనా అల్లుడు అల్లుడే, కొడుకు కొడుకే. అవు గాని నీ అల్లుడు పని చేయకున్నా గాని గుణం అయితే మంచిదే. ఎవడు పని చెప్పినా కాదనడు, మంచోడు పిల్లగాడు. అవు గాని అడుగుదామని మర్చిపోయినా, ఇంకా పూరి కవిత అది రోల్డ్ గోల్డ్ అది పుస్తల తాడు తెచ్చుకుందంట కదా, ఆ గొలుసు గురించి అడిగినామంట. ఏందే సంగతి? బంగారు పుస్తల తాడు ఉన్నాక దాని గురించి ఎందుకు అడిగితివే? ఏం లేదే, ప్రతి దావత్కి వేసుకొని పట్నం పోవాలంటే ఎవడైనా గుంజుకొని పోగల్లా. ఉన్న 2 తులాలు ఊడ్చుకొని పోయేటట్టున్నాయి అని జర భయం మీద అది కొనుక్కుందాం అనుకుంటున్నా. ఇక పెళ్లిలో ఇట్లా జర బ్యాంకులో పెట్టేస్తే ఖర్చులు ఉంటాయి కదా, బ్యాంకులో పెట్టిన పైసలన్నీ వస్తాయి, దేనికన్నా ఖర్చులకైతే అనుకుంటున్నానే. అవగాని గీ ముచ్చట నీ దాకా ఎట్లేరికైంది? చెప్పిందా అది ఫోన్ చేసి? ఊదిందా నీ చెవులు అప్పుడే? నాకు అది ఎందుకు చెప్తుంది? కానీ నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను దాని దగ్గరనే ఉన్ననే. గట్లెరికైంది నాకు, అది ఎందుకు చెప్తుంది? అమ్మో పొల్లకిన వారయ్య, నేను ఫోన్ చేసినప్పుడు ఎవరన్నా ఉన్నారా అని పక్క కంటే ఎవ్వరు లేరు అవ్వ, నేను ఒక్కదాన్నే ఉన్నా, బయట కూర్చున్నా అని చెప్పింది. అవ్వ, నువ్వు పక్కనున్నావు, జరుండు ఆ పొల్ల సంగతి తర్వాత చెప్తా. ఏమో మరి, ఏమనుకోవే. ఇక దాంట్లో ఏమున్నది కానీ నేను ఎందుకో మరి ఆ బంగారం గిట్లా అమ్మేస్తుందేమో, మొగనికి తెలియకుండా ఇది మెడలు వేసుకొని తిరుగుతుందేమో అని అనుకున్నా. అదేంటి, నా మనసులో మాట ఇది బయటికి కక్కింది? నా మనసులో అనుకున్న మాట దీనికి ఎట్లా ఎరకయిందో? ఇది ఉన్నట్టు నిజం చెప్పింది. ఏమైందే పెంటవ్వా, గట్ల దిమ్మరిపోయినవు? నేను అనుకున్నది, నేను చేద్దామనుకున్నది దీనికి ఎట్లా ఎరకయింది? ఇది ఎట్లా చెప్తుంది? దీని నోటి నుంచి ఎట్లా వస్తుంది అనుకుంటున్నావా అనే? నాకు కొన్ని అర్థమైతే. ఇగో ఇదేను లేదు మన వీడియో ఎట్లుంది? మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. డైలీ మార్నింగ్ వీడియో, ఈవినింగ్ వీడియో, డైలీ 2 పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మన వీడియోస్ ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఆదరిస్తారనుకుంటున్నాం, మా ప్రేమలు కూడా పంచుకుంటారు అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు మమ్మల్ని సపోర్ట్ చేయరి, అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియో షేర్ చేయరి దోస్తులు. మరీ ఒక మాట చెప్తున్నాం, అది ఏంటి అని అంటే, వీడియోని లైక్ చేయరులా, హై పాయింట్స్ కూడా ఇస్తే మన వీడియోస్ ఇంకా 10 మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. అప్పుడు మన ఛానల్ ఇంకా ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. సరే దోస్తులు, ఉంటాం. మళ్ళా మరొక మంచి కంటెంట్ వీడియోతో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నాను స్వీటర్ భాష. బై బై, అందరికి మళ్ళీ కలుస్తాం.